ప్రభు పేరట ప్రియ క్రైస్తవులకి నాకు నమస్సుమాంజలి. భారతీయులారా, ప్రభువు నందు మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఆదివారము 4 గంటలకు ఒక వాక్యోపదేశము మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అది సాయంత్రము ప్రీమియర్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇదే విశ్రాంతి దినమున 11 గంటలకు ఈ వీడియోని మీకు ఈ వాక్యోపదేశాన్ని మీకు పంచాలని ఈ యొక్క నిర్ణయానికి వచ్చాను. ఎందుకు అంటే మళ్ళీ కొత్తగా ఏంటన్నది గురువారం క్యాన్సిల్ చేశారు కదా, మళ్ళీ ఆదివారమే 2 చేస్తున్నారు ఏంటని అడగొచ్చు. దేవుని వాక్యము దేనికన్నా మధురమైనది కనుక ఈ యొక్క వాక్యాన్ని ముఖ్యంగా నేను చెప్పేటువంటి ఉపదేశాన్ని 100లో 10 మంది 20 మంది వినొచ్చు. కథమ 80 మంది కూడా వినకపోవచ్చు, వాడికి ఇష్టం ఉండకపోవచ్చు బహుశా. కానీ 100లో 80 మంది ఎక్కువగా ఉన్న శాతాన్ని బట్టి వారి కోసం నేను వీడియో చేయకుండా ఉండకూడదు. ఎందుకంటే ఇది మంచి మాటలు కాబట్టి మంచిని ఒక 20 మంది గ్రహించినా మంచి పంచడానికి ఇష్టపడాలనే ఉద్దేశంతో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒక ప్రీమియరు, అదేవిధంగా ఆదివారం ఉదయం 11 గంటలకు ఒక ప్రీమియరు. ఎందుకనగా నేను అంతగా ఆర్థికంగా బలపడిన వ్యక్తినేమి కాదు. నేను ఈ వాక్యాన్ని మీకు పంచుకోవడానికి కూడా నేను ఒక మొబైల్నే వాడుతున్నాను. కెమెరా అటువంటి పరికరాలు నా దగ్గర ఏమీ కూడా లేవు. ఓన్లీ మొబైల్ ద్వారా మీకు వీడియో లాక్ చేసేసి మీకు ప్రీమియర్ జరిగించడం జరుగుతుంది. అందుకే అప్పుడప్పుడు కొన్ని ఎడిట్ ఇబ్బందుల వలన ప్రీమియర్ అనేది ముందే వెళ్ళడము, పబ్లిక్లోకి వెళ్ళడం అనేటువంటి కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి, వాక్యాన్ని వినటానికి అందరూ ఇష్టపడండి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, నేను సాయంత్రం వాక్యంలో జరిగిద్ది. వాక్యం ఉపదేశము మీ అందరికి ప్రీమియర్కి వస్తుంది. ఆ వాక్యాన్ని కూడా అందరూ చూసి ఆదరించాలని, వాక్యాన్ని విని 10 మందికి బోధించాలని మీకు మనవి చేస్తున్నాను. మన వాక్యోపదేశంలోకి వెళ్ళినట్లయితే మనం దేవుని యొక్క మాటలు మాట్లాడుకుందాం, దేవుని యొక్క విషయాలను తెలుసుకుందాం. దేవుడు మనకు బయలుపరిచినటువంటి ఉపదేశాన్ని మనం అందరం కూడా విందాం. ఈ వాక్యాన్ని కూడా 10 మందికి పంచి దేవుని యొక్క రాజ్యానికి మార్గాన్ని అందించి వారందరికీ కూడా కనుదృష్టి మేరకు దేవుని యొక్క మార్గాన్ని కనుపరిచేటువంటి ప్రియురాలుగా మనందరం కూడా ఉండి దేవుని యొక్క సత్యాన్ని మహిమపరిచేవారిగా దేవుని పిల్లలుగా ఎదగాలని నాకు చిన్న మనవి. వాక్యంలోకి వెళ్దాం. ఆశ అనేటువంటి ఒక జబ్బు లాంటి అనారోగ్యం అటువంటి స్థితిని మీ అందరికీ నేను తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. ప్రపంచంలో సైంటిస్టులు పరిశోధన చేసినటువంటి పరిశోధనలలో అధ్యాయాలలో ఎక్కువగా మనుషులు దీనివల్ల ఇబ్బంది పడి మరణిస్తున్నారు అని అధ్యయనం చేసినప్పుడు క్యాన్సర్ అనేది ముఖ్యంగా చెప్పారు. అటు తర్వాత ఎయిడ్స్ అని రెండో విధంగా అంటే రెండోదిగా చెప్పారు. కానీ వీటన్నిటి మరణాలను కూడా దాటి వెళ్ళింది నిరాశ అనేటువంటి మనస్తాపానికి గురైన స్థితిగతులలో ఎటువంటి ఆలోచన తోచక, ఎటువంటి థాట్ రాక, ఎవరు ఆదరించక, మనుషులైన వారు ఆదరించక, తల్లిదండ్రులు ఆదరించక, స్నేహితులు ఆదరించక, పలిక అంటే మాట్లాడేటువంటి వారు లేక ఇబ్బందులకు లోనై మానసికంగా క్షీణించిపోయి నిరాశకు గురయ్యి చివరికి సూసైడ్ చేసుకునేటువంటి స్థితులలో ఈ సమాజంలో చాలామంది కూడా మరణిస్తున్నటువంటి విషయంలో అధ్యయనం చేసినప్పుడు మానసికంగా మరణించిన మరణాలే వీటన్నిటికన్నా ఎక్కువగా ఉన్నాయని నేను తెలియజేస్తాను. వినండి. మనము బైబిల్ గ్రంథంలో కూడా ఆధారాలు చూయిస్తూ మీకు అందరికీ కూడా నేను చదివి వినిపిస్తాను. అందరూ కూడా వినాలని మనవి చేస్తున్నాను. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, చాలామంది నిరాశ వలన మరణాలు పొందుతున్నటువంటి
బిడ్డలను అనగా మానవులలో చాలామంది మనం చూసాం. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఉన్నప్పుడు కూడా, దేవుడు రాకడకు ముందు కూడా చాలామంది నిరాశకు చాలా చాలా గొప్ప 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 ప్రవక్తలు లాంటి వారు, గొప్ప గొప్ప సేవకులు లాంటి వారు, పరిచారకులు లాంటి వారు, దేవుణ్ణి అనుసరించిన వారు నిరాశకు గురైనటువంటి సందేశాలు అంటే వచ్చిన వ్యాఖ్యలు అనేవి మనం బైబిల్లో చూసుకున్నట్లయితే, నిరాశ వల్ల ఎంతైతే మనుషులు బాధపడుతున్నారంటే, నిరాశ వలన ఏమీ అర్థం కాక నేనేం చేయలేను, ఈ లోకంలో నేను బ్రతికి ఉండి కూడా వేస్ట్, నా వల్ల ఏమీ లాభం లేదు, నాకేమీ చేత కాదు, నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు, అనుమానిస్తున్నారు, నన్ను ఆదరించేవారు లేరు, నా తల్లి నన్ను ఆదరించడం లేదు, నా తండ్రి నన్ను ఆదరించడం లేదు, నా స్నేహితులు నన్ను పిలవడం లేదు, లేదా నా స్నేహితులు నాతో మాట్లాడడం లేదు, నేను నమ్ముకున్నటువంటి నా ప్రియురాలు లేదు, నా ప్రియుడు నాతో మాట్లాడడం లేదు, నేను నమ్ముకున్నటువంటి నా భార్య లేదా నా భర్త నన్ను నమ్మడం లేదు, నన్ను అసహించుకుంటున్నారు, నా బాధను అర్థం చేసుకోవడం లేదు, నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు అని చాలా చాలా మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడినటువంటి జీవితాలు కూడా మనం ఈ సమాజంలో చూస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు ఒకడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు అంటున్నాడు, సమస్త భారము మోయుచున్నది ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు కూడా సమస్త భారం మోసేవారు లేరు. లోక కళ్యాణం కోసము ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఏదేదో చేశారు అని చెప్తుంటారు. నిజమే, వచ్చారేమో, చేసుంటారేమో. కానీ యేసుక్రీస్తు వారు కూడా వల్ల లాభం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు లోక కళ్యాణం కోసం వచ్చాడు. యేసుక్రీస్తు వారు మానవుల భారాన్ని తీసివేయడానికి వచ్చాడు. లోకంలో ప్రజలందరూ కూడా పాపమనే ఊబిలో పడిపోయి, పాపమనే జిగటగల లోయలో పడిపోయి లేవలేనటువంటి స్థితిలో ఉన్న పాపాలు క్షమించి రక్తంతో కడిగి లేవనెత్తి ఆ పాపాలన్నిటినీ, ఆ భారం అంతటి కూడా తన మీద వేసుకొని లోక పాపములన్నిటినీ మోయుచున్న గొర్రె పిల్లలాగా తలదించుకొని, గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తు వారు కూడా అదేవిధంగా మౌనంగా ఉండి, ఎవరు ఏమి అన్నా కూడా, తిట్టినా కొట్టినా, వేసిన ముళ్ళ కిరీటం పెట్టిన, బట్టలు చించిన, పిడిగుద్దులు గుద్దిన, పక్కన గుద్దిన కూడా, పిడిగుద్దులు గుద్దిన కూడా, ఇటువంటి హింసకు లోనటువంటి యేసుక్రీస్తు వారు విషయంలో మనం చూసుకుంటే, ఎటువంటి విచిత్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా యేసుక్రీస్తు వారు మన భారాలను మోస్తున్నాడు కాబట్టి ఎవరిని కూడా నోరెత్తి ఒక మాట కూడా అనలేదు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీ భారాలన్నీ కూడా నా మీద వేయండి, నేను మోస్తా, నేను అన్నీ అనుభవించిన వాడిని, భారం విలువ నాకు తెలుసు, సమస్య విలువ నాకు తెలుసు, నష్టం కష్టం విలువ నాకు తెలుసు, కాబట్టి మీ భారాలన్నీ కూడా నా మీద వేయమని చెప్పాడు. నేను మీకు ముందే చెప్పాను వాక్యోపదేశంలో, నేను మీకు మోయదగినంత భారమే మీ మీద మోపుదను, అది కూడా మోయలేనంత మీరు అనుభవించలేనంతగా ఉంటే ఆ భారాన్ని, సమస్యతోనే తొలగించడానికి నేను ఇష్టపడతాను, మీకు ఎక్కువ భారం మీ మీద వేయను అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అయితే మనం వాక్యోపదేశంలోకి వెళ్తే, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారికి అత్యంత సన్నిహితుడిగా, అంటే యేసుక్రీస్తు వారితో తిరిగిన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, యేసుక్రీస్తు వారికి ఇష్టడైనటువంటి ఒక వ్యక్తి మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ వ్యక్తి చాలా సమర్థవంతుడు, బలవంతుడు, రాజుకు ఉండవలసిన గుణగుణాలు అన్నీ కూడా ఉన్న వ్యక్తి, ఒక సైన్యాన్ని ఎలా పరిపాలించాలో తెలిసిన వ్యక్తి, ఒక సైన్యాన్ని ఎలా దాన్ని పోషించాలో తెలిసిన వ్యక్తి, ఎలా నడిపించాలో తెలిసిన వ్యక్తి, ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలిసిన వ్యక్తి. అతను రాజ్యాన్ని పరిపాలించలేదు, నేను చెప్తున్నాను, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలిసిన వ్యక్తి, నాయకుడికి ఉండాల్సినటువంటి ఆలోచన విధానాలన్నీ కూడా అతనిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మోషే గారు. మోషే ఎంత తగ్గించుకొని బ్రతుకుతాడంటే అంత తగ్గించుకొని బ్రతుకుతాడు. కానీ మోషేకు నిరాశ అనేది అతని జీవితంలోకి వచ్చింది. అంత పెద్ద గొప్ప
గొప్ప గొప్ప ప్రవక్తలు లాంటి పరిచారకులు లాంటి వారే నిరాశకు గురైనప్పుడు మనం ఒక లెక్క కాదు కదా. కానీ వారు చేయనిది మనం చేస్తే నిరాశకు గురైనా కూడా మనం ఆత్మహత్యలకు పాల్పడం. ప్రియులారా, నేను మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళక ముందు ఈ విషయం తెలియజేసి నేను వాక్యంలోకి వెళ్తాను. గత 2 రోజుల క్రితము నా తోటి స్నేహితుడు, నాతో పాటు చదువుకున్న వ్యక్తి నిన్నగాక బహుశా నిన్నగాక మొన్న చనిపోయాడు. నాతో పాటు చదువుకున్న నా స్నేహితుడు. చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం మేమిద్దరము కూడా. అతను గుంటూరులో బహుశా ఏదో కాలేజీలో చదువుతున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు. 2 నెలల క్రితం ఊరికి వచ్చాడు. సొంత ఊరికి వచ్చిన అబ్బాయి కూడా ఎక్కువ కూడా ఇంట్లో నుండి బయటకు వచ్చేవాడు కాదు. ఇంట్లో నుండి బయటకు అసలు వచ్చేవాడే కాదు. ఎవరికి కూడా కనపడేవాడు కాదు. ఇంటిలోనే ఉండేవాడు. ఆ అబ్బాయి ఎలాంటి వాడంటే ఎటువంటి చెడు ఆలోచనలు లేవు, ఎటువంటి చెడు గుణాలు కూడా లేవు. నేను చాలా గమనించాను. ఎటువంటి చెడు ఆలోచనలు అనేవి లేదు. ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా అక్కడ నుండి లేచిపోయేవాడు. ఎవడేమన్నా అన్నా కూడా తలదించుకొని ఉండేవాడు. ఎవరిని తిరిగి ఒక మాట ఎత్తి అనేవాడు కాదు. చెయ్యి కొట్టేవాడు కాదు. ఎవరికి ఎదురు మాట్లాడేవాడు కాదు. చెడు గుణాలు ఉన్నాయంటే లేనివాడు. ఏదైనా పోకిరి శాస్త్రాలు ఉన్నాయంటే లేనివాడు. కానీ ఎందువలన ఏమైందో ఏమో తెలియదు. కానీ అతను 2 నెలల క్రితము సొంతూరుకు వచ్చి ఇంట్లోనే గడపడం మొదలుపెట్టాడు. నేను ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను, నిరాశకు గురి కాకుండా ఉండాలంటే ఒంటరితనం అనేది చాలా భయంకరమైనటువంటి స్థితిగతిని తీసుకొస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉండి నువ్వు ఒక ఆలోచిస్తున్నావంటే రకరకాలైనటువంటి ఆలోచనలకు తీసుకెళ్తుంది సాతాను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటే నిన్ను బలహీనులుగా చేస్తుంది సాతాను. ఎప్పుడైతే నువ్వు ఆలోచనలు పడి ఉంటావో అప్పుడే నిన్ను చిక్కుకునేలా చేస్తుంది సాతాను. అయితే ఆ యొక్క అబ్బాయి 2 నెలలుగా ఇంటి నుండి బయటకు వచ్చేవాడు కాదు. తక్కువ బయటకు వచ్చేవాడు కాదు. ఇంట్లోనే ఉండేవాడు. ఏదో మరి బయట విషయాలు తెలియదు, ఇంట్లో విషయాలు తెలియదు, ఏ విధంగా జరిగిందో కూడా తెలియదు. కానీ అతను గత 2 రోజుల క్రితము ఇంట్లోనే వాళ్ళ పేరెంట్స్ ఆర్థికంగా బలహీనులు కాబట్టి ఏదో పత్తి కూలికి అయినటువంటి పనులకి వెళ్ళి అక్కడ మరుసటి రోజు ముందు రోజు అబ్బాయి చనిపోక ముందు రోజు పత్తి కూలికి వెళ్ళారు. అతనికి తోడబుట్టినటువంటి అన్న కూడా పెళ్ళి ఉందని పెళ్ళికి వెళ్ళాడు. అతను ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఒక్కడే ఒంటరి అనేది భయంకరమైన స్థితిగతులు తీసుకొస్తుందని చెప్పాను కదా. ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. అయితే అతను ఏం ఆలోచించాడో, ఎటువంటి ఆలోచనలు వచ్చాయో, సాతాను ఎలా ప్రలోభించిందో తెలియదు. కానీ చివరిగా వాళ్ళ అన్నకు ఒక మెసేజ్ పెట్టి ఐ మిస్ యూ అన్న అని పెట్టాడు. వాళ్ళ అన్నది తెలుసుకోలేక ఏదో సంథింగ్ ఒక మెసేజ్ పెట్టాడు. నేను ఎందుకు ఉపయోగపడడం లేదు, నేను దేనికి పనికిరాను, నన్ను అందరూ హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మీరన్నా ఏదో ఒక పని చేస్తూ అమ్మని బాగా చూసుకోండి. నేను ఉన్నా కూడా అమ్మని చూసుకోలేకపోతున్నాను. సారీ అన్న అని అమ్మను బాగా చూసుకోమని ఒక మెసేజ్ పెట్టి చనిపోవడం జరిగింది. ఆ మెసేజ్ పెట్టినప్పుడు అతని అన్న గ్రహించలేక, జరుగుతుందని తెలియక నాకెందుకు పెడుతున్నావు, పెద్దన్నకు పెట్టు అన్నాడు. ఏదో ప్రాంక్ చేస్తున్నాడు అనుకున్నాడేమో బహుశా. కానీ ఇతను మరణిస్తాడని ఎవరు కూడా అనుకోలేదు. మరణిస్తాడంటే కన్నా పేగు పంచుకొని పుట్టిన వ్యక్తి ప్రాణం కోల్పోతున్నాడంటే ఉండలేడు కదా. తెలియక ఇతను అలా మాట్లాడడం వల్ల కానీ మాట్లాడాడు. కానీ ఇతను నిజంగా ఎటువంటి పరిష్కారాన్ని తిరిగి వాళ్ళకి ఇస్తారని అనుకోలేదు. అతను ఉరేసుకొని చనిపోవడం జరిగింది. చాలా నేను వెళ్ళాను, చూడడానికి వెళ్ళాను. చాలా ఎలిపిస్తున్నారు. వాళ్ళన్న ఈ అబ్బాయి చనిపోయిన వ్యక్తి లాస్ట్ అబ్బాయి. మా 3 కొడుకులు. పెద్ద ఆయనకి పెళ్ళైంది, 2వ అతనికి పెళ్లి కాలేదు, 3వ అతనికి చదువుకుంటా ఇంటికి వచ్చి 3వ అతను చనిపోయాడు. 2వ అతను చాలా విపరీతంగా ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే చాలా విషయాలలో ఇద్దరు పంచుకునేవారు, సమస్యలని పంచుకునేవారు. కానీ ఎటువంటి సమస్య వచ్చిందో, ఏ ఇబ్బంది వచ్చిందో తెలియదు. కానీ ఎవరికి చెప్పకుండా మరణించినటువంటి ఆ స్థితిని నేను కళ్ళారా చూశాను. కాబట్టి ఇలాంటి విషయాలకి త్వరపడి మీరు నిర్ణయం తీసుకుంటే మీకోసం బ్రతుకుతున్న నీ తల్లిదండ్రులను ఆలోచించాలి, నీకోసం బ్రతుకుతున్న నీ భార్య భర్తలను ఆలోచించాలి, నీకోసం బ్రతుకుతున్న నీ స్నేహితులు, నీతో
పాటు చదివిన నీ స్నేహితులు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి ఆలోచనలు కూడా నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా రావు. అయితే వాక్యంలోకి వెళ్దాం. మోసే గురించి నేను చెప్పాను. ఏం చెప్పాను అని అంటే, మోసే నిరాశకు గురయ్యాడు. ఎందుకు గురయ్యాడు? అనవసరమైన భారాన్ని తన మీద మోపుకున్నాడు. అనవసరమైన భారం ఏంటి అని అంటే, చదివి వినిపిస్తాను చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది, చదివి వినిపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర బైబిల్ ఉంటే తెరిచి చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ వచనంలో నేను చదివి వినిపిస్తాను, వినండి. కాగా మోసే యెహోవాతో ఇట్లా, నేను నీవెలా నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానిక ఈ జనులందరికీ భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వ జనమును గర్భమును ధరించి తినా అంటే ఏమంటున్నాడంటే, ఈ సర్వ జనానికి నేనేమన్నా కన్నానా? ఈ సర్వ జనాలను నేను కన్నానా? వీళ్ళు నా పిల్లల, నాకు పుట్టినవారా అని మాట్లాడుతున్నాడు. నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచేడు తండ్రినా, పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటరిగా మేయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము అని అంటున్నాడు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేనటువంటి భారము. నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము అని అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ ఒక మాట 12వ వచనంలో 11-12వ వచనంలో, నేనే ఈ సర్వ జనమును గర్భమును ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచుడు తండ్రినా, పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఎలా చెప్పుచున్నావు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు మోసే గారు. మోసే ఏమంటున్నాడంటే, నేనేమని ఇలా కన్నానా? నేనేమైనా పాలిచ్చి పెంచేటువంటి తల్లినా తండ్రినా? నేను తండ్రిని ఇలా నేను చేయబట్టి నడిపించడానికి? వీళ్ళకి నాకు సంబంధం ఏమైంది? ఇలా నేను ఎందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళ మాంసం కావాలని ఏడుస్తున్నారు, నేను ఎక్కడి నుండి తేవాలి? వీళ్ళకి నీళ్లు కావాలని అలమటిస్తున్నాను, నేను ఎక్కడి నుండి తేవాలి? వీళ్ళకి ఇంతమందిని నాకు ఈ భారాన్ని లేనిపోయిన భారాన్ని నాకు పెట్టావు, నేను ఎలా నేను తీసుకెళ్ళాలి? నాకు భారంగా ఉంది అని మాట్లాడుతున్నాడు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయట నా వలన కాదు అంటున్నాడు. ఈ ప్రజలందరినీ కూడా నేను తీసుకెళ్లాలంటే నా వల్ల కాదు, వీళ్ళు నాకు ఇసుకుని తీసుకొస్తున్నారు, నాకు ఇబ్బంది పరుస్తున్నారు వీళ్ళందరూ కూడా అని మాట్లాడుతున్నాడు. నేను భరింపలేని భారము, నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము అంటున్నాడు. ఇదే కార్యం నేనే వీళ్ళని తీసుకుపోవాలి అనేటువంటి ఆలోచన నీలో ఉంటే, నేనే వీళ్ళని నడిపించాలి, వీళ్ళని వారి దేశాలకు నేను పంపించాలి, బానిసత్వం నుండి విడుదల కలిగించాలి అనే ఆలోచన నా మీద, ఆ సంకల్పం నా మీద నువ్వు పెట్టినట్లయితే, నాకు వద్దు ఈ యొక్క స్థితి, నన్ను చంపు అని నిరాశకు గురయ్యాడు మోసే గారు. చాలా నిరాశకు గురయ్యారు. వాళ్ళు హింసిస్తున్నారు. హింసించడం అంటే ఏదో చిత్రహింసలు పెట్టడం లేదు, మాటలతో హింసిస్తున్నారు, మాటలు హింసన చేస్తున్నారు. మాకు మాంసం కావాలి, మాకు నీళ్లు కావాలి, మమ్మల్ని చంపడానికి అరణ్యంలోకి తీసుకొచ్చావా? కమ్మగా నేను బానిసలుగా ఉన్నా కూడా ఐగుప్తులోనే ఒక రాజు కింద మాకు రోజు భోజనం పెట్టి పని చేయించేవారు. పని చేసినా కూడా అక్కడే మేము బాగా బ్రతికేవాళ్ళం. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా? నీళ్లు లేవు, తిండి లేదు, ఏమీ లేదు, అరణ్యంలోకి తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావని మోసేని అడిగినప్పుడు మోసే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రభువా, నేనేమన్నా వీళ్ళని కన్నానా? నేను వాళ్ళ తండ్రినా తల్లినా? నేను లేకపోతే వాళ్ళ సహోదరునా? వాళ్ళు నాకు పుట్టారా? లేకపోతే నేను పెంచిన తండ్రినా? వాళ్ళకి నేను పాలిచ్చి పెంచలేదు కదా? ఎందుకు అంత భారం నా మీద మీరు పెట్టి వీళ్ళని నడిపించు, వాళ్ళ స్వదేశాలకు వాళ్ళని చేర్చు అని నా మీద పెట్టారు? నాకు ఇది మోయలేనంత భారంగా ఉంది.
నేను వాళ్ళ స్వదేశాలకు చేర్చే నిర్ణయం నా మీద మీరు ఉంచుకుంటే ఆ నిర్ణయం తీసేయండి, ఒకవేళ తీసేయలేకపోతే నన్ను చంపు అని నిరాశకు గురయ్యాడు. అనవసరమైన భారాన్ని మీద పెట్టుకున్నాడు. అనవసరమైన భారాన్ని దేవుడు మీద పెట్టుకున్నాడు మోసే. భారం మోయలేనటువంటి భారాన్ని, దేవుడికి ప్రార్థించి మొరపెట్టి తీర్చాల్సినటువంటి భారాన్ని మోయలేను అనే నిరాశ పొంది, వీళ్ళని నేను తీసుకెళ్ళలేను, వీళ్ళని నేను చూసుకోలేను, వీళ్ళని నేను భరించలేనటువంటి ఆ మాటలు మాట్లాడుతూ దేవుణ్ణి అనే వ్యక్తిని పక్కన పెట్టి ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి మహోన్నతుడైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తే ఏది అసాధ్యమవుతుంది? అన్నీ సాధ్యమే కదా. ఈ విషయంలో కూడా ప్రార్థన చేయొచ్చు కదా. దేవుణ్ణి మొరపెడితే నేను చేయించలేనిది ఏముంది? అంతటి సముద్రాన్ని చీల్చిన దేవుడు ఈ సమస్యను తీర్చలేడా? అజ్ఞానంలో మోసే ప్రవర్తించడం వలన మోసే నిరాశకు గురయ్యి ప్రాణాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ ఉన్న వ్యక్తే, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, నిరాశకు గురయ్యాడు. బాధలు ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. మానవుడు అన్నాక బాధలు లేనటువంటి వాడు ఎవడు కూడా ఉండడు. కానీ ఎన్ని బాధలు ఉన్నా కూడా ఓపికతో దేవుని ఎడల నిశ్చయముగా దేవుని యొక్క కార్యం కొరకు వేచి చూసినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మరణమే శరణముగా మారుతుంది. హల్లెలూయా. మరణం అనేది నిరాశకు మరణం అనేది దగ్గరగా ఉంటుంది. మరణం అనేది ఒక కారణం, అంతేగాని మరణం అనేది ఒక సొల్యూషన్ కాదు. మరణం వలన వచ్చేది ఏది ఉండదు. బ్రతికి సాధించాలి ఏదైనా కూడా. మరణించి ఏం సాధిస్తాం? నరకాలకి వెళ్ళడం తప్ప ఏం సాధించలేం. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మరణం ఎందుకు వస్తుంది? నిరాశ ద్వారా వస్తుంది. ఎందుకు నిరాశ వస్తుందంటే, ఏ విధంగా నిరాశ వారిని కృంగదీస్తుందంటే, నేను బ్రతకడం వేస్ట్, నేను ఉండడం వేస్ట్, నా వల్ల లాభం లేదు, నా వల్ల ఉపయోగం లేదు, నేను బ్రతికి ఉన్నా వేస్ట్, నేను ఎవరిని చూసుకోలేకపోతున్నాను, లేదా నన్ను ఎవరు చూసుకోవడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదని త్రుటిలో ఒక నిర్ణయం తీసుకొని, త్వరపడి నిర్ణయం తీసుకొని మరణించిన ఎడల యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు బైబిల్లో, పిరికివారు నా యొక్క రాజ్యానికి అర్హులు కాదు అంటున్నారు. భయపడకూడదు. సమస్యలు వస్తే సమస్యను చూసి వెనుకడికి వేయకూడదు. సమస్యలు వస్తుంటాయి, వెనుకడికి వేయకూడదు. ధైర్యంగా ముందడుగు వేయి. ఎదుట ఎంతమంది సైన్యం ఉన్నా కూడా, యుద్ధానికి వచ్చినా కూడా భయపడకుండా ఎదురుగా వారిని సంహరించినట్లయితే దేవుడు నీతో పాటు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని మనం చూసుకుందాం బైబిల్లోనే. ఇంకొక వ్యక్తిని చూసుకుందాం. దేవుని యొక్క ప్రమేయం లేకుండా అతని సొంత పెత్తనాలు చేసుకుంటా, సొంత ప్రయత్నాలు చేసుకుంటా, దేవుడి యొక్క మాట లేకుండా అతను ఎప్పుడు కూడా దేవుడి మాట వినేవాడు కూడా, ఎప్పుడు కూడా దేవుడికి మొరపెట్టి అద్భుత కార్యాలు చేసే వ్యక్తి కూడా దేవుని ప్రమేయం లేకుండా, దేవుడి ఇష్టం అనేది లేకుండా ప్రవర్తించడం వలన నిరాశకు గురైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు బైబిల్లో అని అంటే ఏలియా అనే ప్రవక్త. ఏలియా నిరాశకు గురయ్యాడు. ఎందుకంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, జెజబెత్ అనే రాణి బాగా ఏలియాను భయపెట్టింది. జెజబెత్ అనే రాణి బాగా ఏలియాను భయపెట్టింది. ఎందుకు అని అంటే, ఏలియా జెజబెత్ అనే రాణి ప్రవక్తలను చంపాడు. అంటే ఏ విధంగా చంపాడు అనేది క్లియర్గా నేను కూడా గుర్తులేదు. చంపాడు అని జెజబెత్ అనే రాణి ఏలియా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఏమని అంటుందంటే, నువ్వు నా ప్రవక్తలను చంపావు, నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తాను, నువ్వు ఈ రాత్రికి నిన్ను చంపుతాను అన్నప్పుడు ఏలియా బాగా భయపడిపోయాడు. చాలా భయపడిపోయాడు. భయపడి పారిపోయాడు. ఒక రోజంతా ప్రయాణించాడు. ఒక రోజంతా కూడా భయంతో ప్రయాణించాడు. భయం అంత పని చేసింది. ఏలియా నార్మల్ వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప ప్రవక్త, చాలా గొప్ప ప్రవక్త. శరీరంగా దేవుడితో పాటు వెళ్ళిన వ్యక్తి, మరణం లేనటువంటి వ్యక్తి. మరణం లేకుండా శరీరంతో దేవుని దగ్గరికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారంటే, మొదటిగా హానోకు, రెండవదిగా ఏలియా గారు.
యేసుక్రీస్తు వారు కూడా తిరిగి లేచి వెళ్ళారు. ఏలియా నార్మల్ వ్యక్తి అనే మీకు డౌట్ రావచ్చు, కానీ ఏలియా నార్మల్ వ్యక్తి కాదండి. ఏలియా అనే వ్యక్తి కర్మేలి అనే కొండపైన, కర్మేలి అనే పర్వతం మీద అగ్నిని కురిపించినటువంటి శక్తిమంతుడు ఏలియా. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలు చూపించడానికి ప్రజలకు కర్మేలి అనే పర్వతం మీద ప్రార్థించగా ఆ అగ్నితో కూడినటువంటి వర్షంలాగా అగ్ని కురిపించిన వ్యక్తి ఏలియా. అదేవిధంగా 33.5 సంవత్సరాలు వర్షం లేనటువంటి పట్టణంలో, ప్రాంతంలో అతని ప్రార్థన వలన, అతని దేవుని మొరపెట్టిన మొర వలన 3.5 సంవత్సరాలు వర్షం లేనటువంటి ఒక దేశంలో వర్షాన్ని కురిపించినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు ఏలియా. అటువంటి సమర్థుడికి ఇటువంటి నిరాశ రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉండేది. ఎందుకు వచ్చిందంటే భయపడ్డాడు. భయపడకూడదు ఎప్పుడు కూడా. భయపడి ఆ జెజబెత్ అని రాజు బెదిరించడం వలన బెదిరింపులకు భయపడి రోజంతా కూడా ప్రయాణం చేసి పారిపోయిన వ్యక్తి ఏలియా గారు. ఏలియా ఎందుకు ఒక నిరాశకు గురయ్యాడు అని అంటే, ఏలియా ఎప్పుడు కూడా తన జీవితంలో ఏది కూడా వచ్చినప్పుడు, ఎటువంటి సమస్యలు కూడా వచ్చినప్పుడు దేవుణ్ణి మొరపెట్టేవాడు. ఏదన్నా అద్భుత కార్యాన్ని మానవులకు చూపించాలి, మానవులు దేవుణ్ణి గైకొనాలంటే అద్భుత కార్యం జరిగిస్తాను కానీ గైకొంటారు అన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించి మొరపెట్టి ఆ కార్యాన్ని జరిగించేటువంటి శక్తివంతమైన ప్రవక్త ఏలియా. కర్మేలి అనే పర్వతం మీద ఆ అగ్ని వర్షాన్ని కురిపించినప్పుడు దేవుని మొరపెట్టాడు. 3.5 సంవత్సరాలు వర్షం లేనటువంటి ప్రాంతంలో ప్రార్థన చేసి మొరపెట్టాడు. కనుక జెజబెత్ అనే రాణి బెదిరించినప్పుడు కూడా, ఏంటి నాయన ఈ యొక్క రాణి నన్ను ఇలా బెదిరిస్తుంది, నేను చేసిన తప్పు కాదు కదా అని ప్రార్థిస్తే దేవుడు ఆ యొక్క సమస్యను వినలేకుండా సమస్యను తీర్చలేడా? ప్రార్థన విననటువంటి దేవుడా? అప్పటిదాకైనా దేవుడు ఆ ప్రార్థన వినకుండా ఉంటాడా? దేవుడు చెవులు మందం కాదు కదా. దేవుడు ఎప్పుడు కూడా అంటే నిద్రపోడు కదా. దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరి మొర ఆలకించేటువంటి దేవుడు కదా. ఇన్ని రోజులు ఏలియా ప్రార్థనలో విన్న దేవుడు ఈసారి ప్రార్థన చేస్తే ఆ విషయంలో ప్రార్థన చేసే వినకుండా ఉంటాడా? కానీ ఏలియా ప్రార్థన మొరపెట్టలేదు. ఏలియా మొరపెట్టకుండా తప్పు చేసి దేవుణ్ణి ఇతను తప్పు చేసి తిరిగి దేవుణ్ణి మళ్ళీ మాట్లాడుతున్నాడు ఏలియా. దేవుని ప్రార్థన చేయకుండా, దేవుని మొరపెట్టకుండా సమస్య కొని తెచ్చుకొని దేవుణ్ణి హేళన చేసినటువంటి, అవమానపరిచేటటువంటి స్థితిగతులు ఏలియా జీవితంలో జరిగాయి. చాలా స్థితిగతులకు కూడా ఏలియా ఎటువంటి అద్భుత కార్యాలు చేసినా కూడా అన్నీ కూడా అద్భుత కార్యాలన్నింటి కూడా దేవుని ప్రమేయం లేకుండా ఎటువంటి అద్భుత కార్యం కూడా ఏలియా జరిగించలేదు. ప్రతి ఒక్కటి కూడా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు. కానీ ఈ విషయంలో ఏలియా తప్పు చేసి తిరిగి దేవుణ్ణే మళ్ళీ అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ముందుగా దేవుడు మనకి ఎటువంటి నిరాశకు గురైనా కూడా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా, ఎటువంటిది ఏదైనా కూడా, ఏ ఇబ్బంది అయినా, ఏ సమస్య అయినా కూడా దేవుని యొక్క ప్రమేయం లేకుండా మనం ఏదైనా సొంత పెత్తనాలు అనేటువంటి ఏదో పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. సొంతంగా మనం ఏదో దేవుని ప్రమేయం లేకుండా, దేవుని మాట లేకుండా, దేవుని యొక్క తీరు లేకుండా, దేవుడు అనేవాడు జీవితంలో లేకుండా ఏదేదో సాధించాలని అనుకున్నప్పుడు అది ఏది కూడా మనకు సాధ్యం కాదు. దేవుడు ఉంటేనే కానీ ప్రతి ఒక్కరు సాధ్యం. అది దేవుడు లేకుండా సాధించాలంటే, ఒకవేళ నువ్వు సాధించినా కూడా అది మరలా పరలోకముగా అప్పగింపబడుతుంది. అయితే మనం మూడో వ్యక్తిని చూసుకుందాం. మొదటి వ్యక్తి అనవసరమైన భారాన్ని తన మీద వేసుకొని, భరించలేనటువంటి భారాన్ని వేసుకొని దేవుణ్ణి అపహాసము చేసి, అంటే దేవుణ్ణి ప్రశ్నించి మరణం నాకు ఇమ్మని మోషే గారు చెప్పారు. అదేవిధంగా రెండో విషయంలో ఏలియా గురించి మనం చెప్పాం. ఏలియా దేవుని యొక్క ప్రమేయం లేకుండా ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాడు. చూసుకుందాం. ఏలియా విషయంలో ఒక అధ్యాయం మీకు చదివి వినిపిస్తాం. మీకు రెఫరెన్స్ లేకుండా చెప్పడం బాగోదు కాబట్టి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదువు వినిపిస్తాను, ప్రతి ఒక్కరు కూడా వినండి. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిరి వృక్షము క్రింద కూర్చుండి
మరణాపేక్ష గలవాడే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచిన అంతలో కూడా అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పడుండెను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దీంట్లో ఏలియా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఏలియా ఒక దిన ప్రయాణం చేశాడు. ఒక దిన ప్రయాణం చేసి ఒక బదరి వృక్షము కింద, బదరి వృక్షం అంటే పెద్ద వృక్షం ఏం కాదు, మరి చెట్టు అంత వేప చెట్టు అంత వృక్షం ఏం కాదు, చిన్న చిన్న ఎడారిలో కొబ్బరి చెట్టులాగా ఉంటాయి చిన్న చిన్న వృక్షాలు, ఇంత వృక్షాలు. అవి ఇచ్చే నీడ కూడా కొద్దిగా ఒక తల పడితే కాళ్ళు పట్ట, కాళ్ళు పడితే తల పట్టవు, అటువంటి నీడనిచ్చేటువంటి చెట్టు కింద ఉండి అంటున్నాడు, మరణాపేక్ష గలవాడే అంటే మరణం కోరుకున్నటువంటి, మరణం కావాలి అనేటువంటి ఆశపడుతున్న ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను నా పితరుల కంటే, నా పూర్వంలో ఉన్న నా పెద్దల కంటే, నన్ను కన్న వారి కంటే, లేకపోతే నన్ను పెంచిన వారి కంటే, నేను పెంచబడిన నా తల్లిదండ్రుల కంటే నేను పెద్ద గొప్పవాడినేం కాదు, గనుడనేం కాదు, వారు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు, వారికన్నా నేను చాలా చిన్నవాడిని అని అంటున్నాడు. ఇంత మటుకు చాలు, ఇంతవరకు నువ్వు నాతో చేయించినటువంటి కార్యాలన్నీ కూడా నేను చూశాను, అవన్నీ కూడా నువ్వే చేయించావు, అవన్నీ కూడా నీ ద్వారానే జరిగాయి, ఇవన్నీ కూడా నీవు నాతో పాటు ఉండి నాకు తోడుగా ఉండి ఇవన్నీ కూడా జరిగించావు, ఇంతవరకు చాలు, నాకు మరణం దయచేయి, నాకు మరణాన్ని అనుగ్రహించి నా ప్రాణము తీసుకో, నాకు ప్రాణం తీసుకో అని యేసుక్రీస్తు వారికి మొరపెడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన వెంటనే ప్రాణం తీసుకున్నాడా అని అంటే తీసుకోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కరుణ గల దేవుడు కాబట్టి, జాలి గల దేవుడు కాబట్టి ఏ విధంగా అతని సేద తీర్చాడంటే చూద్దాం. అతను బదరి వృక్షం కింద పరుండి నిద్రించుతుండగా ఒక దేవదూత, యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారు పంపినటువంటి ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూసినదంతా అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. దేవదూతలు అతనికి ఆహారాన్ని అందించారు. ఎంత ప్రేమమూర్తితో చూడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు. అతను చేసిన తప్పే, పొరపాటు చేశాడు ఏలియా. దేవుని ప్రమేయం లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నాడు, దేవుని యొక్క ఇష్టం లేకుండా ఒక నిర్ణయాన్ని పూనుకున్నాడు. అంతకుముందు దేవుని యొక్క నిర్ణయం వలన ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, దేవుని యొక్క నిర్ణయం వలన అద్భుత కార్యాలు జరిగించాడు, ప్రజలకు దేవుని యొక్క రీతిలో కార్యాలు జరిగించి ప్రజలందరినీ కూడా దేవుని యొక్క మార్గంలో నడిపించాడు. కానీ ఈ విషయంలో మాత్రం, పారిపోయిన విషయంలో మాత్రం దేవుని యొక్క ప్రమేయం లేకుండా, దేవుని యొక్క మాట వినకుండా, మాట లేకుండా ఒక రోజంతా కూడా ప్రయాణం చేసి జెజబెత్ రాని భయాందోళనకు గురి చేసిన ఎడల చేసింది కాబట్టి, ఆ భయాందోళనకు గురైన వ్యక్తి ఏలియా ఒక రోజంతా కూడా ప్రయాణం చేసి బదరి వృక్షం కింద పడుకున్నప్పుడు ప్రాణాన్ని తీసుకోమని దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు ప్రాణాన్ని తీసుకోకుండా దానికి బదులుగా దేవదూతల ద్వారా ఆహారాన్ని పంపించి ఏలియాకు ఆహారాన్ని దేవదూతల ద్వారా పెట్టించాడు దేవుడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అంత ప్రేమమూర్తి, అంత కరుణమూర్తి. మరణాన్ని కోరుకున్న వ్యక్తికి కూడా మరణాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? యేసుక్రీస్తు వారి సంకల్పం, యేసుక్రీస్తు వారి ప్రేమ అతని ఎడల ఉంది. అందుకే అతను ఏలియా మరణం లేకుండా, అంటే శరీరంలో నుండి జీవం విడిపోకుండా, శరీరంతో పాటే జీవము, ఇప్పుడు నేను ఎలాగైతే ఉన్నానో, నేను మాట్లాడుతున్నానంటే నాలో జీవం ఉంది, నేను గట్టిగా చేతులు కాళ్ళు ఊపుతున్నానంటే నాలో జీవం ఉంది, నాకు శరీరం ఉంది, కండరాలు ఉన్నాయి, కండలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి. ఇలానే నా బాడీ అయితే ఇప్పుడు ఎలా ఉందో అలానే బాడీని ప్రాణం పోకుండా, మరణం పొందకుండా యేసుక్రీస్తు ఏలియాని పైకి తీసుకెళ్లిన విషయాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తి మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మూడో వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే, స్వార్థం, కుళ్ళు ఈ లోకంలో అత్యంత భయంకరమైనటువంటి మనుషుల మధ్య కలహాలు లేపేటటువంటి విషయంలో స్వార్థం అనేది ముందుగా ఉంది. స్వార్థంతో కూడినటువంటి
కుళ్ళు ఏర్పడడం వల్ల, ఆ కుళ్ళు వలన నిరాశకు గురై, స్వార్థం వలన నిరాశకు గురై, ఒకడు బాగుపడుతుంటే ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఉండి, ఒకడు బాగుపడుతుంటే ఓరవలైనటువంటి గుణం కలిగిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆ రోజులలో సైకిల్స్ లేవు, బైకులు లేవు, విమానాలు లేవు, కార్లు లేవు, రైలు లేవు, ఎటువంటి పరికరాలు, ఎటువంటి వాహనాలు, చక్ర వాహనాలు లేవు, ఎటువంటి వెహికల్స్ లేవు, ఏ బండ్లు కూడా లేవు. కానీ ఆ రోజులలోనే కాలినడకన సువార్త ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఉంటే యోనా తప్ప ఎవరు లేరని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఒక్క రోజులోనే 1,20,000 మందిని మారు మనసు పొందేలా చేసిన వ్యక్తి. 1,20,000 మంది ఒక్క రోజులో కాలినడకన సువార్త ప్రకటించాడు 1,20,000 మందికి. హల్లెలూయా. ఎటువంటి పరికరాలు లేనటువంటి స్థితిగతులలో, ఎటువంటి వాహనాలు లేనటువంటి సమాజంలో ఆనాటి కాలంలోనే ఒక్క రోజులో 1,20,000 మందిని దేవుని యొక్క తట్టు తిరిగేలా చేసినటువంటి యోనా మహాత్ముడు, గనుడైనటువంటి యోనాని దేవుని యొక్క మాటను వినకుండా యోనా చేసినటువంటి తప్పిదం మనం చూసినట్లు చాలామంది కూడా మనందరికీ కూడా తెలియజేశారు అతను చేసిన తప్పిదం. కానీ మనం మెయిన్ ఇంపార్టెంట్ ముఖ్యంగా ఉద్దేశించి చెప్పాల్సిన విషయం అది కాదు, తను చేసిన తప్పిదము కాదు. తను ఏ విధంగా నిరాశ పొందాడనే విషయం మనం చూసుకున్నట్లయితే యోనా రాసిన గ్రంథంలో 4వ అధ్యాయం 3వ వచనంలో నేను చదివి వినిపిస్తాను, చూడండి. యోనా రాసిన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది, చదువుతాను. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని మనవి చేసెను. ఎందుకు మనవి చేశాడు అని అంటే, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షము, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతిని అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు తార్షీషుకు పంపించాడు, నినివే పట్టణానికి పంపించాడు. ఎవరిని? యోనాను పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఆ ప్రాంతం, ఆ పట్టణం కూడా దేవుని దృష్టికి పాపముగా కనపడది, దేవుని దృష్టికి చెడ్డతరము వారిలా కనపడది. ఆ ప్రాంతాన్ని మార్చు, ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించు. ఆ ప్రాంతంలో దేవుని యొక్క మాట లేదు, దేవుని యొక్క మాట లేక అనేక ప్రాణాలు కోల్పోతున్నారు అని ఆ ప్రాంతానికి వెళ్ళి, నినివే ప్రాంతానికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అని దేవుడు చెప్పినప్పుడు సువార్త ప్రకటించాడు. వాళ్ళు కూడా సువార్త ప్రకటించిన యోనా యొక్క సువార్తను ప్రతి ఒక్కరు కూడా విని ఆ సువార్తను గ్రహించి దేవుని యెడల నమ్మకం ఉంచి అభివృద్ధి చెందడం మొదలుపెట్టిన విషయంలో యోనా కంటే ఎక్కువగా వృద్ధి చెందుతున్న ఒక నినివే దేశ పట్టణస్థులు వారిని చూసి యోనాకు కళ్ళు మంటలు పుట్టాయి. భరించలేనటువంటి నిరాశకు గురయ్యాడు యోనా. ఎందుకు గురయ్యాడంటే ఎదుటివాడు ఎదుగుతున్నాడు కదా, ఎదుటివాడు ఎదిగేటప్పుడు ఎవడు కూడా చూస్తూ భరించలేడు. ఒకడు ఎదుగుతున్నాడంటే వాడిని తొక్కివేయాలని చేసేటువంటి కార్యకలాపాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎదుగుతుంటే ఎదగనీయకుండా తొక్కాలని చూసేటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఎటువంటి ఆర్థికంగా బలపడుతున్నా కూడా బలపడుతున్నటువంటి ఆర్థిక బలపడేటువంటి అభివృద్ధిని కూడా చల్లాకొల్లం చేయాలి, నేలమట్టం చేయాలి. వాడు ఎదగకూడదు, వాడు అభివృద్ధి పొందకూడదు, ఆశీర్వదింపబడకూడదు అనుకునేటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కానీ ఈ యొక్క స్వార్థం అనేది ఆనాడు యోనాతో ప్రారంభమైన ఈ స్వార్థం ఎలా పనిచేసిందంటే యోనాను నిరాశకు గురి చేసింది. హల్లెలూయా. యోనాను నిరాశకు గురి చేసింది. వాళ్ళు ఆ విధంగా సంతోషంగా బ్రతకడం యోనాకు ఇష్టం లేకుండా పోయింది. కళ్ళు మంటలెక్కాయి యోనాకు. కళ్ళు మంటలెక్కి ఓర్చుకోలేకపోయాడు. వాళ్ళు ఎదుగుతుంటే ఓర్చుకోలేకపోయాడు. ఒక మాట మీకు తెలియజేస్తాను. నేటి సమాజంలో ఒక వ్యక్తి, ఇంటి పక్కన వ్యక్తి కొత్త వస్తువు ఏదైనా తెచ్చిపెట్టుకున్నాడు, అది ఫ్రిడ్జో, బైకో, లేక ఇతర మంచాలు, డబుల్ కాట్ మంచాలు, డ్రెస్సింగ్ టేబుల్,
ఏదేదో సంథింగ్ ఏదో ఒక కొత్త వస్తువు తెచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో అంటే పక్కింటి వాడు దాన్ని చూసి ఓర్చుకోలేడు. భరించలేనటువంటి బాధ, భరించలేనటువంటి కోపం, దేవుడు వాళ్ళకే ఇస్తాడు మాకెందుకు ఇయ్యడో అనేటువంటి స్వార్థం, దేవుడు వాళ్ళనే ఆశీర్వదిస్తాడు మమ్మల్ని ఎందుకు ఆశీర్వాదానికి తీసుకెళ్ళడో ఆశీర్వదించడో, మేము దేవుని పిల్లలం కదా అనేటువంటి స్వార్థం, పాపం ఉంచుకొని పైకి నటిస్తున్న జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడవు, అభివృద్ధి చెందవు, ఎదుగుదల కావు. లోన అంతరంగంలో కపటమైనటువంటి పాపాలన్నీ కూడా పెట్టుకొని పైకి బాగా నటిస్తున్న జీవితాలు ఎప్పుడు కూడా ఎదగవు. అలానే యోనా కూడా తట్టుకోలేనటువంటి కోపంతో, భరించలేనటువంటి నిరాశతో ఆ నినివే పట్టణస్థులు బాగుపడుతున్నటువంటి దృశ్యాలను చూసి విషయాన్ని విని దాన్ని ఓర్చుకోలేక ఏ విధంగా తను దిగజారిపోయాడనంటే, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనియ్యక చంపుము అని యెహోవాకు మనవి చేశాడంట. ఓర్చుకోలేక కళ్ళు మంటలు ఆర్పలేక, కళ్ళు మంటలు తీర్చుకోలేక ఆ దృశ్యాలను చూస్తూ దాన్ని భరించలేక స్వార్థమైన కుళ్ళుతో కుమిలిపోతూ ఉండి, నేను బ్రతకనయ్యా, వాళ్ళు బాగుపడుతున్నారు, నేను బాగుపడట్లేదు, వాళ్ళను నేను బాగుపడకుండా వాళ్ళు బాగుపడినా బాగుపడకపోయినా పర్లేదు, నేను బాగుపడాలి, వాళ్ళు బాగుపడుతుంటే నేను ఓరవలేను, వాళ్ళు బాగుపడితే నన్ను కూడా బాగుపరచు, లేదు అంటే వాళ్ళను కూడా దిగజారేలా చేయి అనేటువంటి కుళ్ళు యోనాలో కలగడం వల్ల తన ప్రాణాన్ని కూడా స్వార్థానికి బలి ఇవ్వడానికి యోనా ఒక స్థితిలో ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. కాబట్టి ఈ లోకంలో స్వార్థపూరితమైనటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం. ఈనాడు కూడా స్వార్థం లేదు అని అంటే ఎవరు కూడా నమ్మరు. నేను అసలు నమ్మను. స్వార్థం ఉంది. స్వార్థంతో కూడినటువంటి సమాజంలో ఉన్నాం. ఎవరైనా ఎదుగుతున్నారంటే భరించలేనటువంటి బాధతో, భరించలేనటువంటి దురాశ, నిరాశ, వాటన్నిటితో కూడా ఏదో చేయాలి, వాళ్ళు ఏదో చేయాలి, వాళ్ళు ఎదగకూడదు అనేటువంటి స్థితిగతులలో మనం ఉన్నాం. చాలా వరకు కూడా నేను చాలా గమనించాను. ఏంటంటే ఈ శాతబడులు అనేటువంటి విషయాలు కొన్ని క్షుద్ర పూజలు అనేటువంటి ఉన్నాయి అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో ఏమో నాకైతే తెలియదు. కానీ ఆ విషయాలలో చాలామంది కూడా ఒకటి వెతుకుతుంటే వాడికి చేతబడి చేయించి ఆర్థికంగా దిగజారేలా చేసేటువంటి స్థితిగతులు కూడా నేను చాలా విన్నాను. నేటి సమాజం అలా తయారైంది. ఒకడు ఎదుగుతున్నాడంటే ఏదో విధంగా వాడిని అనగదొక్కాలి, ఏదో విధంగా వాడిని ఆర్థికంగా దిగజారేలా చేయాలి, ఏదో విధంగా వాడిని అడుక్కునే వాళ్ళలాగా చేయాలి, నేనే అభివృద్ధి చెందాలి, నేనే ఆర్థికంగా బలపడాలి, నేనే ఎదగాలి, నా కుటుంబం బాగుండాలి, ఎప్పుడు సంతోషంగా నా కుటుంబమే ఉండాలి, ఎదుటోడు కుటుంబం ఉండకూడదు, ఎదుటోడు 4 మెతుకులు తిని కుటుంబ సమేతంగా తల్లిదండ్రులు పిల్లలతో నవ్వుకుంటా ఉన్నా కూడా నవ్వుతున్న సంతోషాన్ని చూసి ఓడవలేనటువంటి సమాజంలో ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, స్వార్థపూరితమైన సమాజంలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తు సూచిస్తున్నారు. స్వార్థం అనేది మన జీవితంలో ఉండకూడదు. స్వార్థం అనే జబ్బు మన జీవితంలో, మన కుటుంబంలో ఉండకూడదు. మన మనసులలో స్వార్థం ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోమని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అదేవిధంగా నేను త్వరగా ముగించుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకొక విషయం మీకు తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన కాలంలో ఒక వ్యక్తి మనం చూసుకున్నట్లయితే చాలా గొప్ప వ్యక్తి. యేసుక్రీస్తు వారు తిరిగి ఆరోహణమై వెళ్ళిన తర్వాత క్రైస్తవులలో ఎక్కువ పలుకుబడి పొందినటువంటి, ఎక్కువగా బలపడినటువంటి వ్యక్తి క్రైస్తవంలో, ఆర్థికంగా క్రైస్తవంలో ఎక్కువగా పేరు పొందినటువంటి వ్యక్తి. 3 ఖండాలలో యేసుక్రీస్తు సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి. అందరికన్నా ఎక్కువ దేశాలు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి అపోస్తులుడైన పౌలు గురించి మనం చూసుకున్నట్లయితే, అపోస్తులుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, మీకు చదివి వినిపిస్తాను. ఇతను సంఘ నియమాలను కూడా కనుగొన్న వ్యక్తి. మర్చిపోయాను చెప్పడం. సంఘ నియమాలు కనుగొన్న వ్యక్తి. సంఘంలో ఎలా ఉండాలి, ఏ విధంగా సంఘంలో పాటించాలి, సంఘ నియమాలు ఎలా పాటించాలి, ఎవరు ఏ నియమం చేయాలి,
ఏ విధంగా నియమించాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పెట్టినటువంటి వ్యక్తి అపోస్తులుడైన పౌలు నిరాశకు గురైనటువంటి విషయం మనం కూడా చూసుకున్నాం. అయితే మనం అపోస్తులుడైన పౌలు గురించి మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్పే ముందు ఎందుకు ఇతను నిరాశకు గురయ్యాడు అని అంటే బయట నుండి వచ్చి ఒత్తిడి వల్ల, బయట నుండి వచ్చే బాణాల వల్ల, బయట వాళ్ళు అనే మాటల వల్ల, బయట వాళ్ళు అతని మీద ప్రవర్తిస్తున్నటువంటి తీరు వల్ల ఒత్తిడికి గురయ్యి నిరాశకు గురైనటువంటి వ్యక్తి అపోస్తులుడైన పౌలు. మనం చూసుకుందాం. అపోస్తుల గ్రంథం 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీకు చదివి వినిపిస్తాను, వినండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మాట ఉంది, చదివి వినిపిస్తాను, చూడండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించి అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మా ఎందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదమని నిశ్చయముగా మా మటుకు మాకు కలిగి ఉండేను అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మళ్ళీ సరిగా చదివి వినిపిస్తాను. మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మా ఎందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదమును నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేను అని అంటున్నాడు అపోస్తులుడైన పౌలు. మీరు క్లియర్గా ఈ యొక్క బైబిల్లో ఉన్న విషయాలు చదవండి. నేను అధ్యాయం చెప్పాను. ఏమంటున్నాడంటే అపోస్తులుడైన పౌలు, మేము బ్రతుకుతామనే ఆలోచన మనలో లేదు. దేవుడు మా మరణాన్ని నుండి లేపేటువంటి కార్యాలు మేము చూసాం, కానీ మేమే కార్యాలు చూసినా కూడా మేము బ్రతుకుతామనే ఒక నమ్మకం మనలో లేదు అని అంటున్నాడు. మరణం పొందుతామనేటువంటి ఆలోచన మాలో కలిగింది, మేము చనిపోతామేమో అనే ఆలోచన కలిగింది అని అంటున్నాడు అపోస్తులైన పౌలు. ఆసియాలో మాకు తటస్థించిన శ్రమల గురించి మీకు తెలియకుండా ఉండటం మాకు ఇష్టం లేదు. అదేమనగా బ్రతుకుదుమని నమ్మకం లేక ఉండినట్లు మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోయారు అని అపోస్తులైన పౌలు అంటున్నాడు. శక్తికి మించి సువార్త ప్రకటన చేశారు. ఆసియా ఖండంలో శక్తికి మించి సువార్త ప్రకటించారు. బ్రతుకుతామనేటువంటి నమ్మకాలు లేవు. బ్రతికి మరి తిరిగి మా స్వదేశానికి వెళ్తామనేటువంటి నమ్మకాలు లేవు. ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్న పౌలు విషయంలో కూడా నిరాశ గురయ్యాడు. చనిపోతామేమో అనేటువంటి ఆలోచనలో పడిపోయాడు. చనిపోతామేమో, మాకు ఎంతమంది మరణాల నుండి లేపిన దేవుని కార్యాలు మేము చూసాం, కానీ మాకే మరణం వస్తుందేమో అనేటువంటి అనుమానాస్పదమైనటువంటి స్థితిగతులలో మేము ఉన్నాం. అనుమానాస్పదమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి సేవ కొరకు మేము ఆసియా ఖండానికి వెళ్ళినప్పుడు చాలా ఒత్తిళ్ళు మా మీద పడ్డాయి. ఆ ఒత్తిళ్ళ వల్ల మేము బ్రతకము అనేటువంటి నిరాశకు గురయ్యాము. ఇది మేము మా మటుకు మేము చెప్పకుండా ఉండడం మంచిది కాదు. మీకు చెప్పడానికి నేను ఇష్టపడి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అని అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాస్తున్న విషయము లేఖనంలో పేర్కొన్నారు. చాలా ఎక్కువ దేశాలు తిరిగి సువార్త ప్రకటించినటువంటి ధైర్యవంతుడు అపోస్తులుడైన పౌలు. 3 ఖండాలకు వెళ్ళి సువార్త ప్రకటించినటువంటి గణనీయుడైన గనుడు అపోస్తులుడైన పౌలు. కానీ నిరాశకు గురయ్యాడు. ఎందుకు గురయ్యాడంటే బయట వారు పెట్టే ఒత్తిడి వల్ల నిరాశకు గురయ్యి బ్రతకలేనేమో అనే భరించలేనటువంటి భారంతో కొరింథీయులకు తెలియజేస్తున్న లేఖనం మీ అందరికీ కూడా తెలియజేశాం. 5 సార్లు 35 కొరడా దెబ్బలు పొందాడు అపోస్తులుడైన పౌలే. ఈ యొక్క ఒత్తిళ్ళ వల్ల చనిపోతామేమో అనేటువంటి భయం వేసింది అపోస్తులుడైన పౌలు మనసులో.
5 సార్లు 35 కొరడా దెబ్బలు తిన్న వ్యక్తి, కొరడాలతో కొట్టించుకున్న వ్యక్తి, 2 సార్లు పడవ ప్రయాణం చేసేటప్పుడు 2 సార్లు కూడా పడవ ప్రయాణం చేసేటప్పుడు నడి సముద్రంలో పడవ విరిగిపోయినటువంటి స్థితి మనము పౌలు జీవితంలో చూస్తున్నాం. 2 సార్లు నడి సముద్రంలో పడవ విరిగిపోయింది, కానీ దేవుడు అతన్ని కాపాడాడు. ఒక రాత్రి అంతే, ఒక రోజంతా కూడా సముద్రంలో గడిపినటువంటి వ్యక్తి పౌలు. అంత ధైర్యవంతుడు. 35 కొరడా దెబ్బలు, 5 సార్లు కొరడా దెబ్బలు పొందినా కూడా భయపడినటువంటి వ్యక్తి ఆసియా ఖండంలోకి వచ్చినప్పుడు మానవులు పెట్టే ఒత్తిడి వల్ల, మానవుల వల్ల వచ్చిన ఒక ఒత్తిళ్ళ వల్ల బ్రతకలేను, మేము బ్రతకమేమో అనేటువంటి నిరాశకు గురై తన ప్రాణం కోల్పోతాడేమో అనేటువంటి నిరాశకు గురైనటువంటి వ్యక్తి పౌలు గారు. హల్లెలూయా. ముఖ్యంగా ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే, బైబిల్లో మనం విశ్వసించే దేవుడు యేసుక్రీస్తు వారు నిరాశకు గురయ్యాడని ఎంతమందికి తెలుసో మీరందరూ కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. యేసుక్రీస్తు వారు నిరాశకు గురైనటువంటి సంగతులను మనం ఇప్పుడు తెలియజేసుకుందాం. ఇప్పటిదాకా అనవసరమైనటువంటి భారాన్ని మీద వేసుకొని మోసే నిరాశకు గురయ్యి మరణం పొందాలని ఆలోచించిన వ్యక్తిని చూశాం. అదేవిధంగా సొంత దేవుని ప్రమేయం లేకుండా సొంత ప్రయత్నాలు చేసి నిరాశకు గురైనటువంటి ఏలియాను మనం చూసుకున్నాం. అదేవిధంగా స్వార్థంతో కుళ్ళు అనేటువంటి జబ్బుతో నిరాశకు గురైనటువంటి యోనాను మనం చూసుకున్నాం. అదేవిధంగా బయట వారి నుండి వచ్చే ఒత్తిళ్ల వల్ల మరణిస్తాము అని భావనలలోనికి తీసుకెళ్ళినటువంటి ఒక అపనమ్మకమైనటువంటి నమ్మకంలో ఉన్నటువంటి పౌలు నిరాశకు గురైనట్టు మనం చూసుకున్నాం. చివరిసారిగా ఒక వ్యక్తిని మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తు వారు నిరాశకు గురయ్యారు అనేటువంటి విషయాన్ని తెలియజేసే ముందు ఒక వ్యక్తి గురించి మీకు తెలియజేస్తాను. యేసు దేవుడు కాబట్టి నిరాశకు గురయ్యారు అనేది యేసు దేవుడే కాదు, కానీ ఎందుకు నిరాశకు గురయ్యాడో అనేది నేను మీకు తర్వాత చదివి వినిపిస్తాను. ముందుగా మనం ఒక వ్యక్తి గురించి, నిరాశకు గురైనటువంటి వ్యక్తి గురించి తెలుసుకొని ఆ తర్వాత యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఎంతో యేసుక్రీస్తు వారికి దేవుడికి హృదయానుసరుడైనటువంటి దావీదు విషయంలో మనం చూసుకున్నట్లయితే 53-54 సంవత్సరంలో దావీదుకి 53-54 సంవత్సరంలో దావీదు చేసిన పాపం వలన బెత్షెబా అనే స్త్రీతో పాపం చేసి తన పాపం చేయడం వల్ల అతను ఏ విధంగా నిరాశకు గురయ్యాడంటే కొడుకుని చంపారు. దావీదు కొడుకుని చంపారు. ఇతను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా దావీదు కుమారుని చంపారు. అతను బెత్షెబాతో శయనించడం వలన, తనతో పాపం చేయడం వలన తన కొడుకే తన కూతురుతో వ్యభిచారం చేశాడు. తన కొడుకే తన కూతురుతో వ్యభిచారం చేశాడు. అదేవిధంగా భార్య అనుమానిస్తుంది. తన కొడుకు చనిపోయాడు, తన కొడుకు తన కూతురుతో వ్యభిచారం చేశాడు. తన భార్యను నిత్యం అనుమానిస్తూ ఉంది. కొడుకు దావీదును చంపడానికి చూస్తున్నాడు. ఇంకో కొడుకు, ఏ కొడుకు? బెత్షెబాకు పుట్టినటువంటి కొడుకు దావీదును చంపడానికి పొంచి ఉన్న గుంట నక్కలా చూస్తున్నాడు. దావీదును చంపడానికి ఎప్పుడెప్పుడు దొరికితే ఎప్పుడెప్పుడు చంపుదామని చూస్తున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్లలో, ఇటువంటి సంగతులలో కొడుకు చనిపోయాడనే బాధతో, భార్య అనుమానిస్తున్నది అనేటువంటి బాధతో, కొడుకు కూతురుతో వ్యభిచారం చేశాడనేటువంటి
సిగ్గుమాలిన బాధతో, లేదు అని అంటే కొడుకు దావీదును చంపడానికి, తన కొడుకు తన తండ్రిని చంపడానికి పొంచి ఉన్నాడనేటువంటి భయంతో ఎటువంటి నిరాశకు గురయ్యాడనంటే ఒక విషయం మీకు తెలియజేస్తాను. ఏమంటే ఆ ఒక కొడుకు తనని చంపడానికి వెతుకుతున్నప్పుడు, తను చంపడానికి పొంచి ఉన్న కొడుకు భార్య నుండి తప్పించుకోవడానికి పారిపోయిన వ్యక్తి దావీదు. చాలా నిరాశకు గురయ్యాడు. భార్య అనుమానిస్తుంది, కొడుకు కూతురుతో శయనించాడు, కొడుకు చంపడానికి దావీదుని చంపడానికి వెంటాడుతున్నాడు. అదేవిధంగా కొడుకు తన జీవితంలో కొడుకును కోల్పోయాడు. వీటన్నిటినీ కూడా బాధ భరించలేక నిరాశకు గురయ్యాడు. వీటన్నిటినీ ప్రజలు, వారితో పాటు ఉన్న దావీదు పరిపాలిస్తున్న రాజ్యంలో ప్రజలు ఏమంటున్నారంటే, నీ దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తున్నారు. నేను చదివి వినిపిస్తాను. దావీదు హెర్మోని అనే కొండకి పారిపోయిన స్థితిగతులు మనం కీర్తన గ్రంథంలో చూసుకున్నాం. హెర్మోని అనే ఒక కొండపైన ఒక ధనవంతుడైన ఒక వ్యక్తి ఇంట్లో దావీదు సంచరించినట్లు మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా మనం దావీదు గురించి తెలుసుకోవాలని అంటే కీర్తన గ్రంథం 42వ అధ్యాయంలో మొదటి నుండి చదువుకున్నట్లయితే 11 వచనాలు ఉంటాయి ఈ అధ్యాయంలో. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి చదువుకున్నట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగుళ్ళు నా కన్నీళ్లు నా కన్నపానములాయను. జన సమూహములో పండుగ చేయుచున్న సమూహములో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణములు నాలో కృంగిపోచున్నాను. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాతో నీవెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను అని దావీదు అనుభవిస్తున్న బాధను కోరాహు కుమారులు తెలియజేస్తున్నారు. కోరాహు కుమారులు అంటే మనకు ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోరాహు కుమారులని దావీదు రాసిన రచనలలో, కీర్తనలలో మధ్యలో కోరాహు కుమారులని మనం చూస్తూ ఉన్నాం. కోరాహు కుమారులు అంటే పాత నిబంధన కాలంలో కోరాహు అనే ఒక వ్యక్తికి పుట్టినటువంటి కుమారులు ఈ లేవీయులు. వారు ఒకళ్ళ ఇద్దరానికి లేదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పాడినటువంటి కీర్తనలో దావీదు యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నటువంటి కీర్తన 42వ కీర్తన. ఏమని, నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదినా, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదినా, కనపడదనను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబౌలు నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను అని దావీదు అంటున్నాడు. ప్రశ్నిస్తున్నారు. దేవుడికి ఆ దావీదుకి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఎందుకు తెగిపోయాయంటే దావీదు దేవుని మాటను ధిక్కరించాడు. దేవుడు చెయ్యొద్దని కార్యాన్ని జరిగించాడు దావీదు. అందుకే దేవునికి దావీదుకు మధ్య ఉన్న సాంగత్యము అనే సంబంధం అనేటువంటి సంబంధాన్ని విడగొట్టాడు దేవుడు. అప్పుడు అన్న మాటలే ఈ 42వ అధ్యాయంలో ఉన్నాయి. నీ సన్నిధిని చేరుకోవాలని ఆశపడుచున్నాను, నా ప్రాణం తృష్టగొనుచున్నది. ప్రజలందరూ కూడా నీ దేవుడు ఎక్కడని నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను మరలా నీ సన్నిధిని చేరుకోవాలని నా ప్రాణం ఆశపడుతున్నదని దావీదు మాట్లాడుతున్నాడు. వీటన్నిటి వలన దావీదు నిరాశకు గురయ్యాడు. మొదటిగా తన కుమారుని కోల్పోయాడు. తర్వాత తన కుమారుడితో వ్యభిచారం చేశారు. తర్వాత తన భార్య ఎల్లప్పుడూ నిత్యము దావీదుని అనుమానిస్తుంది. అదేవిధంగా తన కొడుకు దావీదుని చంపాలని వెంటాడుతున్నాడు. వీటన్నిటికి కూడా మానసికంగా
మానసికంగా మానసిక ఒత్తిడికి లోనయ్యి దావీదు నిరాశకు గురయ్యి దేవుణ్ణి మొరపెడుతున్నాడు. 42వ అధ్యాయంలో మొత్తం 11 వచనాలు మీరు చదవండి. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను చదవలేక మీకు చెప్తున్నాను. అదేవిధంగా చివరిగా మనము యేసుక్రీస్తు వారి విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే, గెస్తెమైన తోటలో యేసుక్రీస్తు వారు నిరాశ పొందడం మనం చూస్తూ ఉన్నాం. గెస్తెమైన తోటలో యేసుక్రీస్తు వారు ఒత్తిడికి గురయ్యి యేసుక్రీస్తు వారు నిరాశకు గురైనటువంటి సంగతులను మనం తెలుసుకుందాం. గెస్తెమైన తోటలో యేసుక్రీస్తు వారు అప్పగింపక మునుపు ఏమంటున్నారంటే, దేవా నీ చిత్తమైతే గిన్నెను నా నుండి తొలగించుము అని యేసుక్రీస్తు వారు తన తండ్రిని మొరపెట్టినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంతలా యేసుక్రీస్తు వారు ఒత్తిడికి గురై నిరాశ పొందాడంటే, తన చెమట రక్తంగా మారేటువంటి సమయం వరకు మారేదాకా, చెమట రక్తంగా మారే వరకు దేవుణ్ణి మొరపెట్టి దేవునికి ప్రార్థన చేసి, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు అని ప్రార్థన చేశాడు. మరి యేసుక్రీస్తు వారు దేవుడు కదా, ఎందుకు నిరాశ గురయ్యారు అని అంటారేమో. వీటికి చెప్పే ముందు నేను ఒక మాట మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తు వారు ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు దేవుడే కాదనరు, కానీ ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా అయితే బాధలు పొందుతాడో, ఏ విధంగా అయితే సమస్యలు అనుభవిస్తాడో, యేసుక్రీస్తు వారు కూడా మన బాధలను, మన సమస్యల్ని, మన భారాలన్నిటి కూడా మోసాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీ సమస్యలు నాతో చెప్పండి, ఎందుకనంటే అన్ని భారాలు సమస్యలు అనుభవించాను, నాకు తెలియనటువంటి భారం ఏది కూడా లేదు. వాటి ప్రభావాన్ని నేను అన్ని కూడా అనుభవించాను. ప్రతి ఒక్క సమస్య కూడా నేను అనుభవించాను. ఆ సమస్య ఎలా తీర్చాలో, ఎలా దాన్ని అధిగమించాలో అన్నీ కూడా నాకు తెలుసు. ప్రతి ఒక్క భారాన్ని, సమస్యను నాతో చెప్పండి అని అంటున్నాడు. ఎందుకు అని అంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నాడు. మీకు పాయింట్కి ఒక మాట చదివి వినిపిస్తాను, చూడండి. నేను ముగిస్తాను, ఒక 3 నిమిషాలు 4 నిమిషాలను ముగిస్తాను. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీ ప్రాణ స్నేహితులు నిన్ను మోసం చేశారు, ఆ బాధ ఎలా ఉండిద్దో నాకు తెలుసు. ప్రాణ స్నేహితుడు మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉండిద్దో, ఏ విధంగా ఉండిద్దో ఆ బాధ అనుభవించేటువంటి అనుభవజ్ఞుని నేను. నన్ను యూదా నాతో పాటు తిరిగి నాతో పాటు భోజనం చేసినటువంటి యూదా, నమ్మకంగా ఉన్నటువంటి యూదా నన్ను మోసం చేశాడు అని దేవుడు అంటున్నాడు. ప్రాణ స్నేహితులు నేను మోసం చేసినప్పుడు నువ్వు భరించిన బాధ నాకు తెలుసు, ఎందుకంటే ఇస్కరియోతు యోధ నన్ను మోసం చేసిన అనుభవాన్ని నేను అనుభవించాను కాబట్టి అని యేసుక్రీస్తురావు అని అంటున్నాడు. అదేవిధంగా నీతో ఉండేవారని నేను అనుభవిస్తున్నారు అని నువ్వు బాధపడుతున్నావు, ఆ బాధ ఎలా ఉండిద్దో నాకు తెలుసు అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. మనతో ఉండేవారే దానిని అనుమానిస్తుంటారు, మన పక్కన ఉండేవారే మనల్ని అనుమానిస్తూ ఉంటారు, మన పక్కన కూర్చున్న వారే మనల్ని అనుమానిస్తూ ఉంటారు, మన పక్కన కూర్చున్న వారే మన గురించి చాడిని చెప్తా పక్కన వాడికి మన గురించి తప్పుగా చెప్పే విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. వాటి విషయంలో నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు, ఎందుకనగా నేను బాధపడ్డాను. ఏ విధంగా అనగా సమరయ స్త్రీ ఒక పాపాత్మురాలు కదా. సమరయ స్త్రీ తన దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు తన శిష్యులే యేసుక్రీస్తు వారిని అనుమానించారు. కాబట్టి నిన్ను అనుమానిస్తున్నప్పుడు ఆ బాధ నీకు ఎలా ఉండిద్దో నాకు తెలుసు, కాబట్టి నీ యొక్క బాధను నాకు తెలియజేయ అంటున్నాను. అదేవిధంగా నీకు ఇష్టమైన వారు చనిపోతే ఆ బాధ ఎలా ఉండిద్దో నాకు తెలుసు అని యేసుక్రీస్తు నిర్భయంగా చెప్తున్నాడు. ఎందుకు? మనకిష్టమైన వాళ్ళు చనిపోతుంటారు, మనకిష్టమైన వాళ్ళు మరణించినప్పుడు చాలా బాధపడుతుంటాం, మనకిష్టమైన వాళ్ళు మరణించినప్పుడు చాలా బాధతో కుమిలిపోతూ ఉంటాం. కానీ ఆ బాధ నాకు తెలియజేయి, నాకు ఆ బాధ విలువ తెలుసు అని అంటున్నాడు. ఎందుకు తెలుసు అని అంటే, లాజరు విషయంలో
యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టమైన వ్యక్తి లాజరు. ఇష్టమైన వ్యక్తి లాజరు చనిపోయినప్పుడు ఆ బాధ ఎలా ఉండిద్దో యేసుక్రీస్తు వారు అనుభవించాడు. అదేవిధంగా నిన్ను ఎవరైనా అవమానిస్తే, తిడితే, నిన్ను కొట్టినా, తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, అవమానించినప్పుడు, అనుమానించినప్పుడు నువ్వు ఏ విధంగా బాధపడ్డావో ఆ బాధ నాకు తెలుసు అని అంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని పిడిగుద్దులు గుద్దారు, కొట్టారు, ఉమ్మి వేశారు, ఉమ్మి వేశారు, మొఖాన్ని గుద్దారు, ముళ్ళ కిరీటం పెట్టారు, చిత్రహింసలు పెట్టారు, తిట్టారు, అనేక రకాలుగా తిట్టారు, అపహాసం హేళన చేసినటువంటి విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి ఆ బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, కాబట్టి మీరు నాతో పంచుకోండి అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. అదేవిధంగా దాహం వేస్తే, ఆర్థికంగా లేనప్పుడు ఏ విధమైన కూడా దాహం వేస్తే ఎలా ఉండిద్దో, ఎలా బాధగా ఉండిద్దో ఆ బాధ నాకు తెలుసు. ఎందుకంటే నేను సెలవులో నేను దాహం కొన్నాను. 8 గంటలు దాహం లేకుండా అలమటించినటువంటి బాధ నేను అనుభవించాను. దాహం కొన్నవారి బాధ నాకు తెలుసు, కాబట్టి నాతో ఆ బాధను పంచుకోమని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకిష్టమైన వారిని మనం వెళ్ళినప్పుడు, మనకిష్టమైన వారిని మనం విడిచిపెట్టి దూరంగా వెళ్ళినప్పుడు, వారి నాకొద్దు అని దూరంగా వెళ్ళి సంతాపించినప్పుడు ఏడుస్తున్నావా? ఆ బాధ ఎలా ఉండిద్దో నాకు తెలుసు. నీకు ఇష్టమైన వారిని వదిలిపెట్టి వచ్చినప్పుడు ఆ బాధ ఎలా ఉండిద్దో తెలుసు. ఎందుకు అని అంటే నాకు ఎలా బాధ అనుభవించాను నేను అని యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంటే, సిలువలో నేను తన తల్లి మరియ విషయంలో, తన సోదరుడు యోహాను విషయంలో చెప్తున్న విషయం ఇది. ప్రాణంగా యోహానును ప్రేమించాడు, తన తల్లిని ప్రేమించాడు. ఇష్టమైన వారి నుండి దూరం అయిపోయేటప్పుడు ఆ బాధ ఎలా ఉండిద్దో నాకు తెలుసు. నాతో నువ్వు మొరపెట్టిన యెడల ఆ భారాన్ని నేను మోస్తాను, ఆ భారం నుండి విముక్తి కలుగజేస్తానని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అయితే నిరాశ అనేది తలదించేలా చేస్తుంది. నిరాశ చాలా దిగజారేటువంటి సిచ్యువేషన్లకు తీసుకెళ్తుంది. నిరాశ ఇస్కరియోతు విషయంలో ఏ విధంగా నిరాశ తన విషయంలో ప్రయోగించారంటే, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అప్పగించారు. ఎందుకు అప్పగించారంటే ధనం కోసం ఆశపడి, తన ధనం కోసం ఆశపడి బలపడాలి, ఆర్థికంగా బలపడాలి అనేటువంటి ఉద్దేశంతో, స్వార్థంతో యేసుక్రీస్తు వారిని అప్పగించిన తర్వాత తను ఆలోచించాడు. ఒంటరిగా ఉండి ఆలోచించాడు. తన ఒంటరి తనకు మరణంగా మారింది. ఏ విధంగా ఆలోచించాడంటే, ఒక పాపం లేనటువంటి పావనమూర్తిని, పాపం లేనటువంటి పరిశుద్ధిని నేను అప్పగించాను అని నిరాశకు ఉరి వేసుకొని చనిపోయినటువంటి సిచ్యువేషన్లు మన బైబిల్లో చూసాం. అలా తటస్థగా త్వరపడి ఒక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇస్కరియోతు యూదాలో ఎలా అయితే జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. చాలామంది ఈ లోక సమాజంలో ఒక అమ్మాయి అబ్బాయి విషయంలో కూడా ప్రూవ్ చేసుకోలేకపోవడం వలన, తన ప్రేమను ప్రూవ్ చేసుకోవడం లేక, తన స్టైల్ని ప్రూవ్ చేసుకోవడం లేక, స్టైల్ అనేది, ప్రేమ అనేది ఒక అట్రాక్షన్ అది తప్ప ఏమి ఉండదు దాంట్లో. ఒక అమ్మాయి వద్దు ఉన్నదంటే చాలా డిప్రెషన్లోకి వెళ్తారు. ఒక అబ్బాయి వద్దు ఉన్నాడంటే చాలా డిప్రెషన్లోకి వెళ్తారు, ఆత్మహత్యలకు పాల్పడతారు. ఏమి యేసుక్రీస్తు వారు నీకు లేరా? నిన్ను అన్న నీ తల్లిదండ్రులు లేరా? చాలా డిప్రెషన్ లోనే ఒంటరిగా ఆలోచించాలి, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఈ ఒంటరితనమే మరణానికి తీసుకెళ్తుంది. నేను నా ఫ్రెండ్ విషయంలో చెప్పిన విషయం అబ్బాయిల విషయంలో జరుగుతుంది. ఒంటరిగా ఉండడం వలన తను మరణించాడు. అయితే ప్రపంచం అనేది మనకు లైఫ్ స్టైల్ని తెలియజేస్తుంది, కానీ జీవితాన్ని మనకి ఇవ్వదు. మన ప్రపంచంలో ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బట్టలు వేసుకోవాలి, మనం ఏ విధంగా దుస్తులు ధరించుకోవాలి, మనం ఏ విధంగా చెప్పులు ధరించాలి, ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఒంటిని తెలుపుదనంగా తెచ్చుకోవాలి, లేకపోతే ఏ విధంగా మనం తెల్లగా రావాలంటే ప్రయత్నించాలి, ఏ విధంగా మనం నల్లగా రావాలంటే ప్రయత్నించాలి అనేటువంటి లైఫ్ స్టైల్ని ప్రపంచం మనకు తెలియజేస్తుంది. కానీ దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటి అని అంటే,
లైఫ్ను మనకు తెలియజేస్తాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మన జీవితం ఎలా ఉండాలో అని తెలియజేస్తాడు దేవుడు. మన జీవితంలో స్టైల్ ఎలా ఉండాలో తెలియజేస్తుంది ప్రపంచం. ప్రపంచానికి మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలో ప్రపంచం అడుగుతుంది. యేసుక్రీస్తు వారు నిన్ను ఏం చేస్తాడు? యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంటే నిన్ను ఇంప్రూవ్ చేస్తాడు, అభివృద్ధి చేస్తుంది. యేసుక్రీస్తు వారి వాక్యం నిన్ను ప్రూవ్ చేసుకునేలా చేస్తుంది. ప్రపంచానికి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, కానీ యేసుక్రీస్తు వారు నిన్ను ఏం చేస్తాడంటే ఇంప్రూవ్ చేస్తాడు. యేసుక్రీస్తు వారి దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు నిన్ను ఇంప్రూవ్ చేస్తాడు. కానీ ఎలా చేస్తాడు అని అంటే యేసుక్రీస్తు వారికి నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మను అప్పగిస్తావో ఇంప్రూవ్ చేయడం మొదలు పెడతాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరాశకు గురైన ప్రతి ఒక్కరు కూడా, మరణ ఛాయల వరకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, తటస్థుగా వెంటనే వచ్చినటువంటి ఆలోచనలకు లోనై, వెంటనే వచ్చినటువంటి దురాలోచనకు లోనై త్వరపడి నిర్ణయాన్ని తీసుకొని మరణము అంచుల వరకు పోకుండా ఉండాలని నాకు చిన్న మనవి. యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా తోడు ఉన్నాడు. కాబట్టి మనం ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, భారానికి లోనైనటువంటి భరించినటువంటి భారం మన జీవితంలో ఉన్నా, లేదంటే సమస్యలు మన జీవితంలో ఉన్నా, ఇటువంటి కష్టాలు నష్టాలు మన జీవితంలో ఉన్నా, యేసుక్రీస్తు వారికి మొరపెట్టండి. యేసుక్రీస్తు వారిని సమస్యలని, కష్టాలని, భారాన్ని తగ్గించి తన మార్గంలో నడిపించి నిన్ను అభివృద్ధి చేసి నిన్ను ఇంప్రూవ్ చేయడానికి యేసుక్రీస్తు వారు దోహదపడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం రోజున మీ అందరికీ కూడా నేను పంచినటువంటి ఈ వాక్యోపదేశాన్ని మీ అందరూ కూడా చక్కగా విన్నారు. ఈ వాక్యాన్ని మీ అందరూ వెనుకల్లో ఉండాలని నాకు చిన్న మనవి. ఈ యొక్క సత్యాన్ని, దేవుని యొక్క వాక్యోపదేశాన్ని, ఈ వాక్యాన్ని 10 మందికి పంచి తెలియజేస్తారని నాకు చిన్నమని. అదేవిధంగా నేను ఒక విధంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాను. ఏమనంటే, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ లేరు, మన ఛానల్ని షేర్ చేసేవారు లేరు, కామెంట్ చేసేవారు లేరు. ఇవన్నీ కూడా నేను ఎందుకు అడుగుతున్నాను, ఎందుకు చెప్తున్నానంటే, నా ఛానల్ ఏదో గ్రోత్ పెరగాలని కాదు. దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేయడం వల్ల దేవుని యొక్క వాక్యం 10 మందికి వెళ్తుంది. సబ్స్క్రైబ్ కొట్టడం వల్ల దేవుని యొక్క వాక్యం నీ గడప దగ్గరికి వస్తుంది. సబ్స్క్రైబ్ కొట్టడం వల్ల దేవుని యొక్క వాక్యం నీ యొక్క మనసులోకి చొరబడి దేవుని యొక్క మాటల్ని మనసులో ఉండి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, తప్పుగా అనుకోకుండా ఈ విషయాన్ని మీ అందరూ కూడా గ్రహించి యేసుక్రీస్తు వారి విషయంలో మీ అందరూ కూడా నిర్భయముగా, నిరాశకు గురి కాకుండా, భయం లేకుండా ఉండాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ యొక్క వాక్యోపదేశాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా. మీ అందరికీ కూడా ఎంతవరకు విన్నా మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.